ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలోని ఆద్య గ్రాండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి రామచంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీ చేపట్టామని పేర్కొన్నారు. ఈ మేరకు వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలు, సరుకులను పరిశీలించినట్లు రామచంద్ర స్పష్టం చేశారు. అదేవిధంగా శాంపిల్స్ సేకరించామని, వీటిని ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. 20 రోజుల తర్వాత రిపోర్టులు వస్తాయని, కల్తీ వంటకాలు ఉన్నాయని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ వంటకాలు నిల్వ ఉంచిన ఫుడ్ కస్టమర్లకు అందజేస్తే చర్యలు తప్పవని హోటల్ నిర్వాహకులను రామచంద్ర హెచ్చరించారు. జిల్లాలో ప్రైవేట్ హోటల్ నిర్వహించాలంటే ఫుడ్ టెక్నాలజీ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, అంతేకాకుండా కస్టమర్లకు బిల్లు, రసీదులు ఇవ్వాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రామచంద్ర సూచించారు. అంటే ఈరోజు సత్యసాయి జిల్లాలో మాకు అనుకోకుండా ఒక కంప్లైంట్ వచ్చినందువలన ఈ ఆదిత్య గ్రాండ్ రెస్టారెంట్ను విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ భాగంలో అంతా టోటల్ గ్రాండ్ హోటల్ మొత్తం కంప్లీట్గా చూసాము, థ్యాంక్ యూ చేశాము. చేసిన తర్వాత అందులో మాకు అనుమానం వచ్చి బిర్యానీని శాంపుల్గా కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ ప్రైవేట్ ల్యాబొరేటరీకి పంపడానికి నిర్ణయించుకున్నాము. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన రిపోర్ట్లు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నా కానీ 2006 చట్టం ప్రకారం ఏమైనా ఉన్నా కానీ కూడా దానిపైన చర్య తీసుకోవడానికి మాకు అన్ని విధాల అనుమతులు ఉన్నాయి. కాబట్టి మేము ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఏదైనా చేయగలము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లైసెన్స్ లేనందుకు దీనికి నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ ద్వారా ఆయన ఒక 7 days లోపల లైసెన్స్ తీసుకోవాలి. లేని పక్షంలో అతను కోర్టు నుంచి అతనికి రిమైండర్ వస్తుంది.